హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. టుడే స్పెషల్ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చాలా క్రిస్పీగా, టేస్టీగా అండ్ హెల్తీగా కూడా పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. రెసిపీ ప్రిపేర్ చేసే ముందు అయితే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. సో పునుగుల్లోకి ముందుగా అయితే 2 ఉల్లిపాయలు పెద్దవై తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ బ్యాటర్ అయితే అస్సలు వాటర్ కలుపుకోకుండా ఉన్న ఇడ్లీ బ్యాటర్ ఒక 2 కప్పుల వరకు అయితే తీసుకున్నామండి. చూసారు కదా, అసలు వాటర్ ఏమీ లేవు. చక్కగా పులిసిన పిండి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇడ్లీ పిండి రుబ్బుకున్న 2 రోజులకైతే పులిసిపోతుంది. అప్పుడు చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీ పిండి. సో అలా ఇడ్లీ పిండిలో ఒక కప్పు వరకు అయితే బియ్యం పిండి వేసుకున్నాము. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఎలా రావాలో కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత అయితే జీలకర్ర కూడా వేసుకున్నాం. ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత నేను దీంట్లోకి కరివేపాకు కొంచెం, అలాగే మునగాకు కూడా తీసుకున్నాను. మునగాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. సో తప్పకుండా మునగాకు తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఇవి కూడా ఆ పిండిలో కలిపేసుకోవాలండి. సో చూసారు కదా, అసలు వాటర్ ఏం కలపకుండా ఇట్లా కలుపుకోవాలి. అప్పుడే పునుగులు వేయడానికి కరెక్ట్ బ్యాటర్ వస్తుందండి. తర్వాత పక్కనైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి. సో తర్వాత పునుగుల్ని చిన్నగా వేసుకోవాలండి. నూనె పైకి చిందుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఈ పునుగులు వేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకకుండానే పైనంతా మాడిపోతుంది పునుగు. సో చూసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టినా కూడా ఆయిల్ పీల్చేస్తుంది తప్ప సరిగ్గా ఉండదు పునుగు. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా పునుగు వేసిన వెంటనే కూడా తిప్పకూడదు. 1 నిమిషం ఆగిన తర్వాత తిప్పుకోవాలండి. చూసారు కదా, చక్కగా ఫ్రై అవుతున్నాయి అండి. ఇది చాలా హెల్తీ కూడా. ఇవి పిల్లలకి ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మునగాకు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. రోజంతా ఎనర్జెటిక్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుందండి. అలాగే డైజెషన్ సిస్టమ్కి చాలా మంచి యూజ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యూజెస్ ఉన్నాయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే మునగాకు అని తెలియదు, దాని చేదు కూడా అస్సలు తెలియదండి దీంట్లో. సో కూరల్లో కూడా కరివేపాకు బదులు మునగాకు వేసి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే అండ్ పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ ఇడ్లీ పిండి పునుగులు రెడీ. ఇట్స్ రెడీ టు ఈట్. వీళ్ళు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి, మనం బియ్యం పిండి వేస్తాం కాబట్టి. సో చక్కగా చేసుకోవచ్చు. ఏంటి మరి, ట్రై చేస్తారు కదా? Thank you guys. Thanks for watching. Please like, share, subscribe and hit the bell icon to watch more videos. Thank you.